A1గా ఉన్న కేటీఆర్, A2గా ఉన్న అరవింద్ కుమార్, A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళందరినీ విచారించడం జరిగింది. ఇటు ఏసీబీ, అటు ఈడీ. ఇంకొక వైపున ఎవరితో అయితే 9, 10, 11, 12 సీజన్లకి త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నారో, ఒకటి FEO బ్రిటన్కి చెందిన కంపెనీ, రెండోది HMDA రాష్ట్ర ప్రభుత్వం, మూడోది ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ. ఈ మూడింటి మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. 10 కోట్ల రూపాయలేమో 11 కోట్లేమో HMDA ఖర్చు పెట్టింది. 110 కోట్లు ఈ ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ ఖర్చు పెట్టింది. ఎప్పుడు 9th సీజన్ కోసం. కంప్లీట్ అయింది కదా 9th సీజన్. దాని తర్వాత ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ వైదొలిగింది 10th సీజన్ నాటికి. మాకు లాస్లో ఉన్నాం మేము అది లాస్లో ఉన్నదని ఎవరు చెప్పారు? కేటీఆర్ఏ చెప్పింది ప్రెస్ మీట్ పెట్టి. వాళ్ళు 110 కోట్లు పెట్టి వాళ్ళు లాస్ అయినామని వాళ్ళు వెళ్ళిపోతే మేము FEOతో డైరెక్ట్గా ఒప్పందం చేసుకున్నాం. అందుకే 46 కోట్లు ప్లస్ పెనాల్టీ 55 కోట్లు మొత్తం పెట్టాల్సి వచ్చింది అని.